సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాశీస్సులు. దేవీ నవరాత్రుల్లో అనేక మంది అనేక మహాశక్తుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేడు మహాలక్ష్మి, గజలక్ష్మి ఈ యొక్క స్వరూపాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మహాలక్ష్మి ఆశించనటువంటి వాడి ఎవడూ ఉండడు. ఈ ప్రపంచమంతా కూడా లక్ష్మి అధీనంలో ఉంది. చూడండి, కూటికి లేనటువంటి వాడి దగ్గర నుండి కోట్లు గడించినటువంటి వారి వరకు ఆ లక్ష్మి యొక్క మత్తు అలాంటిది. భౌతిక ప్రపంచంలో బ్రతకాలి అంటే లక్ష్మి యొక్క ఆవశ్యకత ఎంతైనా అవసరం. లక్ష్మి లేదనుకోండి, వ్యవహారమే నడవదు. అలాంటి లక్ష్మిని ఆరాధించటం ప్రతి ఒక్క వ్యక్తి యొక్క కర్తవ్యం. లక్ష్మీ ఆరాధనతో లక్ష్మి సిద్ధిస్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇక్కడ. ఏ లక్ష్మిని నువ్వు తపిస్తూ ఆరాధిస్తున్నావో కరుణించి తీరుతుందని, కానీ ఎప్పుడు కరుణిస్తుందో అది మనం గ్రహించలేం. చూడండి, ఒక లక్ష్మీదేవి యొక్క చిన్న గుడి ఉంటుంది. అక్కడ ప్రతి శుక్రవారం మహిళలు వచ్చి అమ్మను ఆరాధిస్తూ ఉంటారు. అమ్మను ఆరాధించి ప్రదక్షిణాలు చేస్తుంటారు మహిళలందరూ కూడా. అమ్మా, మా బాధలు ఇలాంటివి తల్లి, లక్ష్మీదేవి కరుణించు మాత, మా దరిద్రాలన్నింటినీ కూడా దూరం చే తల్లి, ఆర్థికంగా బాధపడుతున్నావమ్మా అని ఎంతమంది వాపోతుంటారు. ప్రదక్షిణ చేస్తుంటారు, వాయనాలు ఇస్తుంటారు కదా. అదే ఏ కోటీశ్వరులు ఉంటారు. అలాంటి వారు ఎప్పుడైనా అలా చిన్న లక్ష్మీదేవి ఆలయానికి వచ్చి ప్రదక్షిణాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారా? ఉంటారు, కానీ స్వల్పం. ఎందుకు? వారి కడుపు నిండింది ఒకరికి కడుపు నిండల. అలా లక్ష్మీదేవి ఆరాధించేటటువంటి వాడు, పూజలు చేసేటటువంటి వారిని అమ్మవారు చూస్తుంది, వాడికి అవకాశం ఇస్తుంది. ఈకుండా పోదు, కానీ మనకంత ఓపిక ఉండదు. అది ఈ జన్మలో రావచ్చు, మరొక జన్మలో రావచ్చు. మరొక జన్మ ఎవరు చూసినారండి అని ప్రశ్నించకూడదు. ఈ జన్మ అనుభవిస్తున్నావు కదా, మరి ఈరోజు అనుభవిస్తున్నటువంటి వాడివి పూర్వజన్మ లేదని ఎలా చెప్పగలుగుతావు? భగవంతుడు మానవుల్ని అందరినీ సమానంగా సృష్టించి ఉంటే ఈ తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయి? రాకూడదే. ఒకరిని ధనవంతులుగా, మరొకరిని ధనహీనులుగా, మరొకరిని దరిద్రులుగా ఎందుకు పుడుతున్నారు? మరి ఇన్ని వ్యత్యాసాలుంటే భగవంతుడు పక్షపాత బుద్ధి కలిగినటువంటి వాడు. మరి భగవంతుడు పక్షపాతి అయితే ఆయన భగవంతుడు ఎలా అవుతాడు? కాడు కదా. అవకాశం అందరికీ ఇస్తారు. సముద్రం పక్కన నిలబడ్డానుకో ఓ అని గాలి వీస్తూ ఉంటుంది. ఎవడు ఆ తెరచాపను తీస్తాడు వాడు సముద్రంలోకి ప్రయాణం చేస్తాడు. లేనివాడు మిగతా వాడు అక్కడే ఉంటాడు. అతి కష్టం మీద తెడ్డు వేసుకోవాల్సి వస్తుంది. అలాంటిదే మహాలక్ష్మిని కోరనటువంటి వాడు ఎవడుండడు ఈ సంసారంలో. భౌతికంగా గృహస్థులైనటువంటి వాడు, సిద్ధులు, మహాపురుషులు, జ్ఞానులు, వారి విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావన చేయటం లేదు. ధనం మూలం ఇదం జగత్ అని ఎందుకన్నారు? ధనం లేకపోతే
వ్యవహారం నడవదండి, స్థితికారకురాలా. అలాంటి మహాలక్ష్మిని ఈ యొక్క నవరాత్రుల్లో ఆరాధించటం ఒక పరిపాటి. అసలు లక్ష్మి అనేటటువంటి పదానికి మనకు అమరకోశం ఉత్పత్తి అర్థాన్ని ఏం చెప్తుంది చూడండి. లక్షతే సర్వో అనయ ఏతి లక్ష్మీ అని అంటారు. అంటే ఈమె చేతనే సర్వము కూడా చూడబడును గనుక ఈమెనేమన్నారు, లక్ష్మి అని అన్నారు. అర్థమవుతుందా? ఈమె లేకపోతే చూడలేము మనం కేవలం లక్ష్మి అంటే ఆ యొక్క ధనాన్ని మాత్రమే లక్ష్మిగా భావిస్తూ ఉంటాం. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శియర్లక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నమవ సర్వదా. శుద్ధలక్ష్మి, శుద్ధమైనటువంటి సంకల్పములు రావటం కూడా లక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప అలాంటి సంకల్పాలు వస్తాయి, లేదంటే రావు. 10 మంది బాగుండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, వారి బాధలన్నింటినీ కూడా తీర్చమ్మా, తప్పించిపోతున్నారు, నీ కరుణ వారిపై కురిపించు తల్లి అనేటటువంటి ఇతరుల యొక్క మంచిగా ఆలోచించే బుద్ధినిలో ఉందంటే నీకు ఆ సిద్ధి లక్ష్మి, శుద్ధ లక్ష్మి నీకు ప్రాప్తించినట్లు లెక్క. జయలక్ష్మి, ప్రతి పనిలో కూడా నీకు జయాన్ని కల్పించేటటువంటిది, వరాలు కల్పించేటటువంటి కురిపించే వరలక్ష్మి, కేవలం ధనాన్ని ఇచ్చేటటువంటి శ్రీలక్ష్మి. అలాంటి లక్ష్మీ స్వరూపాన్ని మనం అనేక విధాలుగా మనం అష్టలక్ష్మీ స్వరూపంతో అమ్మవారిని ఆరాధిస్తాం కదా. కనుక ఇక్కడేమిటి, ఈమె చేతనే సర్వం కూడా చూడబడుతున్నది. ఆమె లేకపోతే ఇంక మనం ఏం చూడలేమండి. బ్రహ్మాండమైన చేతులు, 6 అడుగులు లేదా 6.5 అడుగు హైటు, మంచి శరీర వర్చస్సు, తేజస్సు, వాక్శుద్ధి, వాక్కు అన్నీ ఉన్నాయి. అంధత్వం ఉంది, అన్నీ వ్యర్థమే కదండి. అలాగే ఈ ప్రపంచాన్ని చూచేదానికి ఏదైతే ఆధారభూతమో ఆమెనేమన్నారు, లక్ష్మి అని అన్నారు. ఇక్కడ మనకు తెలిసిందేంది, లక్ష్మి అనగానే ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటాం మనం, లక్ష్మి అనగానే మనం డబ్బు అనుకుంటాం. ఇన్ని లక్షణాలు కలిగినటువంటిది లక్ష్మి. ఆ లక్ష్మీ స్వరూపాన్ని ఇక్కడ మనకు శ్రీ సూక్తంలో వర్ణిస్తారు, ఫలశ్రుతిలో. యాసా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తన భరణమితా శుభ్రవస్తోత్తరీయ లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైమణిగణ ఖచితా స్థాపిత హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త అని మనం అమ్మవారిని ప్రార్థన చేస్తాం. ఏమని, ఎవరైతే పద్మం మీద కూర్చొని ఆసీనులై ఉన్నదో, విస్తారమైనటువంటి కటి ప్రదేశం గలదు, పద్మపత్ర రేకులు వంటి కన్నులు కలిగినటువంటి ఆ ఓ మహాలక్ష్మి, ఇలా అమ్మవారిని మనం వర్ణించుకుంటాం. అక్కడ గజ శబ్దం ఉంటుంది, మనం గజలక్ష్మి అలంకరణం చేస్తారు కదండి. ఇక్కడ గజ అనేటటువంటి శబ్దానికి అర్థం చెప్తున్నారు. తెలుసో తెలియకో యావత్తును కదిలించి వేస్తున్నటువంటి ఈ చరాచర లక్ష్మి, అంటే చరము అంటే కదిలికగా, దాన్ని గా అనేటటువంటిది అక్షరం చూపిస్తారు. అలాగే ఇక్కడ జన్మ లేదా పుట్టుకల యొక్క సూచన చూపిస్తుంది, జనన మరణాల గురించి చూపించేది కాబట్టి జా, గజ అంటే బ్రహ్మము అని, చైతన్యమైనటువంటి బ్రహ్మము ఆ యొక్క లక్ష్మీదేవి. కనుక అట్టి లక్ష్మీదేవిని ఆరాధించటం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం.
చూడండి, లక్ష్మీదేవిని అనంగానే మనకు మొట్టమొదటిగా మంత్రశాస్త్రంలో కనిపించేది శ్రీ సూక్తం వినిపిస్తూ ఉంటుంది. హిరణ్యవర్ణాం హరిణీం స్వర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహాం తాం మమావహ జాతవేదో లక్ష్మే మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వ పురుషాసనగం. వినుంటారు మీరు శ్రీ సూక్తమని. ఈ శ్రీ సూక్తం ఎంత అద్భుతమైనటువంటి సూక్తం అంటే మంత్రాల్లో కల్లా విశేషమైనటువంటి మంత్ర జపం ఇది. కానీ ఈ శ్రీ సూక్తంలో ఉండేటటువంటి 15 రుక్కులు అమ్మవారికి అత్యంత ప్రియమైనటువంటివన్నారు. జాతవేద అంటే అగ్నిని మనం ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ. ఓ అగ్నిదేవా, మా కోసంగా అమ్మవారిని నువ్వు పిలవయ్యా. ఎందుకు? దేవతలు అగ్నిముఖమై ఉంటారు, అగ్ని ద్వారానే వాళ్ళు కరుణిస్తారు. లక్ష్మీదీపం చూసుంటారు కదా మీరు, ప్రతి ఇళ్లలో ఉంటుంది. అమ్మవారి యొక్క గజలక్ష్మి స్వరూపంతో 2 ఏనుగులు అక్కడ ఆ బంగారు కలశాలతో అమ్మవారి మీదకు నీటిని వెదజల్లుతుంటే పద్మాసనం మీద ఆ తల్లి కూర్చొని ఉంటుంది. లక్ష్మీ దీపం అని చెప్తుంటారు. ఇక్కడ ఆ దీపంలో ఏముంది? అక్కడ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం మనం. జాతవేద, ఓ జాతవేదలో అగ్నిస్వరూప, బంగారు కాంతులతో దగదగమని మెరిసిపోయేటటువంటి కాంతులతో విరజిల్లేటటువంటి ఆ మహాలక్ష్మిని మా కోసంగా పిలవయ్యా అని అగ్నిదేవుణ్ణి మనం స్తుతిస్తాం. అలాంటి పవిత్రమైనటువంటి శ్రీ సూక్తం 15 రుక్కులతో వర్ధిల్లుతుంది, భిన్న భిన్నమైన ఛందస్సులతో. అలాంటి శ్రీ సూక్తానికి ఋషి, ఛందస్సు, దేవత, బీజము, కీలకము, శక్తి ఇన్ని కూడుకొని ఉన్నాయి. కానీ మనం ఏమి వాటిని చెయ్యం, తెలియదు. మీకు కావాలంటే ప్రశ్నించి చూడండి. శ్రీ సూక్తానికి కరన్యాసము, అంగన్యాసము, ధ్యాన శ్లోకము, జప విధానము, పంచపూజ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెలీదు, ప్రచారంలో లేవని. కానీ మహర్షులు మనకు అందించినారు, మనం సగం సగమే చేస్తున్నాం. అలా ఆ పవిత్రమైనటువంటి శ్రీ సూక్తాన్ని కరన్యాస, అంగన్యాస, ధ్యాన శ్లోకంతో పంచపూజ చేసి ఎవడు అమ్మవారిని 15 శ్లోకాలతో పుష్పార్చన చేస్తాడు, అమ్మవారి పట్ల ఎంతో ప్రీతి చెందుతుంది. యశుచి ప్రయతో భూత్వా జుహూయాదాద్యన్మహం పంచదశంచ. మనకు ఆఖరా శ్లోకం చెప్తుంది, ఎవడైతే శుద్ధమైనటువంటి ఆవునేతితో అమ్మవారి యొక్క ఈ 15 రుక్కులతో నాకు హవిస్సులు అందిస్తారో నేను దాన్ని గ్రహించి ఎంతో ప్రీతి చెందుతానని ఆ యొక్క మంత్రంలోనే ఉంటుంది. అలాంటి శ్రీ సూక్తంతో అమ్మవారిని మనం ఆరాధించాలి. ఒకసారి లక్ష్మి వెళ్ళిపోయిందనుకో చేతిలో నుంచి, తిరిగి రావటం కష్టం, ఎంతో కష్టంతో వస్తుందని చాలామంది అంటుంటారు. ఇదే ప్రశ్న మనకు మహాభారతంలో అనుశాసక పర్వంలో కనపడుతుంది. హే పరమేశ్వర, అమ్మవారు అడుగుతుంది ఈశ్వరుణ్ణి. ఒకడు ఏ పని చేయడు, వాడికి అన్నీ కూర్చుని దగ్గర సకలము వచ్చి పడుతుంటాయి. ఏమిటయ్యా ఈ విచిత్రం? మరొకడు రాత్రం బహుళ కష్టపడుతున్నా వాడి కష్టంకి ఫలితం దక్కదే, ఏమిటి ఈ విచిత్రం అని ప్రశ్నిస్తుంది తల్లి. అని పరమేశ్వరుడు చెప్తాడు, పూర్వజన్మలో వాడు అనేకమైనటువంటి అమ్మవారిని అనేకమైనటువంటి దాన ధర్మాలు చేసి ఆ ఫలితం వాడు ఈరోజు కూర్చొని తింటాడు. వాడు ఎక్కడ చేయబెట్టినా అదృష్టమే. ఇప్పుడు చూడండి, దృష్టము అదృష్టం అని అంటాం మనం. మన అదృష్టం ఎట్టుందండి అని అంటుంటారు. ఒకటి దృష్టము, ఒకటి అదృష్టము. అంటే ఏంటి? ఈరోజు చేసేటటువంటి పని దృష్టము అంటే కనపడుతుంది, అదృష్టం అంటే కనపడినటువంటిది. అంటే దృష్టమైనటువంటిది అదృష్టంగా మారుతుంది. పాలు కాచేవు,
తోడు పెట్టావు. ఇదేమిటి? దృష్టం. ఇది ఓ 6 గంటలు, ఓ 12 గంటలు సమయం తర్వాత ఏమవుతుంది? అది పెరుగుగా మారుతుంది, స్వరూపమే మారిపోతుంది, ఎంతో తీయట పెరుగుగా మారుతుంది, గడ్డగట్టిపోతుంది, ఆహ్లాదంగా భోంచేస్తాం. అది అదృష్టం. అది అర్థమవుతుందా? దుష్టానికి అదృష్టానికి ఈరోజు నువ్వు ఏ పని అయితే శ్రద్ధాభక్తులతో చేసినావో అది నీకు అదృష్టంగా మారే తీరుతుంది. ఈరోజు చేయనది వంటిది అది అదృష్టంగా మారేదానికి అవకాశం. ప్రతి మాటలోనూ నీవే ఒప్పుకుంటావు వారి అదృష్టం అండి, ఏ జన్మలో ఏ పూజలు చేసినారో అన్ని రాగాలు నువ్వే తీస్తావు. కనుక అలాంటి లక్ష్మిని ఆరాధించే అనేకమైన విధానాలు మనకు లక్ష్మీ ఆరాధనలో కనిపిస్తాయి. ఇక్కడ ఐశ్వర్యాన్ని మనం ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటాం. ఈ ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు అమ్మను ఉపాసించే తీరాలి. అదాన దోషేన భవేద్దరిద్రో దారిద్ర్య దోషేన కరోతి పాపం పాపం దవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్రి పునరపి పాపి అని నీతి శాస్త్రం చెప్తుంది. దానం లేని కారణం చేత, దానం చేయని కారణం చేత వాడేమవుతాడు? దరిద్రుడిగా పుడతాడు. అదాన దోషేన భవే దరిద్రు. ఆ దారిద్రులు ఏం చేస్తారు? కరోతి పాపం, పాపం చేస్తారు. పాపం నరకం ప్రయాతి. పాపం చేసి వాడు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. మళ్ళీ ఎక్కడికి వస్తారు? పునర్దరిద్రి, మళ్ళీ దరిద్రుడిగా పుడతాడు. పునరపి పాపి, మళ్ళీ పాపం చేస్తారు. కనుక మనము దానము చేసేటటువంటిది చూడండి, మతములు మనకు అనేక మతములు ఉన్నాయి. ఏ మతంలో అయినా దానం చేయకూడదని చెప్తారా? లేదు. ప్రతి మతంలో కూడా దానాన్ని చేస్తారు. ఇతరులకు సహాయం చేయాలి, అప్పుడే పరమాత్మ సంతోషిస్తుంది. లక్ష్మీదేవి పూజలు ఇవి వేరే విషయం. అది చూడండి, మీకు ఒక ఈరోజు రహస్యం చెప్తాను. ప్రతి నెలలో వచ్చేటటువంటి స్వాతి నక్షత్రం ఉంది. స్వాతి నక్షత్రంలో ద్రవ్యదానం చేయండి. అంటే ఏదో ఒకటి, ఒక 11 రూపాయలు, ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు, నీ శక్తి కొలది. అది పేదవారికి కావచ్చు, బ్రాహ్మణులకు కావచ్చు, మరి ఎవరికైనా సరే, వికలాంగులకు కావచ్చు, నపుంసకులకు కావచ్చు, ఎవరికైనా కూడా ధనాన్ని దానం చేసేవనుకో స్వాతి నక్షత్రం రోజు వాడు ధనవంతుడై తీరుతాడు. అని మహాభారతం చెప్తాను, నేను చెప్తూ లేదు. ఏ నక్షత్రంలో ఏ దానం చేస్తే ఎలాంటి పుణ్యం అనేది లభిస్తుందని. పుణ్యం అంటే ఏంటండి? సుఖమే. మనం అనుకుంటాం పుణ్యం పుణ్యం వస్తుందని, ఆ పుణ్యముడికి కావాలనుకుంటాం. పుణ్యం లేకపోతే సుఖం లేదు. దుఃఖం అనేటటువంటిది పాపం చేత దుఃఖం వస్తుంది. ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు అంటే నీ పుణ్యం క్షీణిస్తుందని లెక్క. నువ్వు ఆనందంగా గడుపుతున్నావంటే నీ పుణ్యం క్షీణిస్తుందని లెక్క. నువ్వు దుఃఖంతో బాధపడుతున్నావంటే నీ పాపం క్షీణిస్తుందని లెక్క. కనుక ఆ పుణ్యం క్షీణించేలోపు మరికాస్త పుణ్యాన్ని నువ్వు సమకూర్చుకోవాలి. అప్పుడే నీకు సుఖము దుఃఖం లభిస్తాయి. సుఖం అనేది లభించాలి. సుఖాన్ని వాంఛిస్తున్నావా? పుణ్యాన్ని నువ్వు చేసే తీరాలి. ఆ పుణ్యం చేసినప్పుడే అమ్మ యొక్క సుఖం నీకు లభిస్తుంది. పుణ్యం యొక్క ఫలితం ఏమిటి? సుఖం. కానీ మనం ఏం చేస్తాం? ప్రతి ఒక్కరూ కూడా సుఖాన్ని కోరుకుంటారు. కానీ సుఖానికి కారణభూతమైనటువంటి పుణ్యాన్ని చెయ్యి. దుఃఖాన్ని ఎవరూ కోరుకోరు, కానీ దుఃఖానికి కారణమైనటువంటి పాపాన్ని ప్రయత్నపూర్వకంగా చేస్తాం మనం కదా. కనుక పుణ్యాచరణ వల్ల ఏం లభిస్తున్నాయి అంటే పుణ్యం వల్ల సుఖం లభిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించుకోవాలి. కనుక మహాలక్ష్మిని ఆరాధన చేయాలి. చూడండి, మదించినటువంటి గర్వం చేత ఐరావతం మీద వస్తున్నటువంటి ఇంద్రుడు, దూర్వాసులు వైకుంఠంకి వెళ్ళి అమ్మవారి ఇచ్చినటువంటి ప్రసాదాన్ని తీసుకుని వస్తూ ఇంద్రుడికి ఇస్తే అహంకారం చేత ఏదెక్కిస్తే అది కాలుతో తొక్కివేసింది.
రాజ్యం పోయింది. కటిక దరిద్రుడైపోయినాడు ఇంద్రుడు. అమ్మ వెళ్ళిపోయింది, అమ్మని అవమానం చేసినారని. మరి ఇంద్రుని వదిలిపెట్టేసినటువంటి మహాలక్ష్మిని తిరిగి ఇంద్రుడు పొందేదానికి ఎంత ప్రయత్నం చేసినాడో దేవీ భాగవతం చదివితే మనకు అర్థమవుతుంది. విష్ణు పురాణంలో ప్రథమాంశంలో 9వ అధ్యాయంలో ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రం ఉంది. అమ్మ ఇంద్రుడు చేసిన తపస్సుకు మెచ్చింది. అక్కడ అమ్మ 21 శ్లోకాలతో ఇంద్రుడు స్తుతిస్తాడు. అమ్మ సంతోషిస్తుంది. ఇంద్రా, ఎవడైతే ఈ యొక్క స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఉభయ సంధ్యల్లో పఠిస్తాడో నీకు నేను వరమిస్తున్నాను, వాడి నుండి ఎప్పుడు కూడా నేను వైదొలగను అని అమ్మ ఇంద్రుడికి మాటిచ్చింది. విష్ణు పురాణంలో ఉంటుందని. ఇంద్రకృత మహాలక్ష్మి స్తోత్రమని, అగస్త్యకృత లక్ష్మీ స్తోత్రం ఉంది, ఇంద్రకృతం లక్ష్మీ స్తోత్రం ఉంది. కానీ ఆ పవిత్రమైనటువంటి శ్లోకాలు స్తోత్రాలు నేటి కాలంలో లభిస్తున్న శ్రద్ధాభక్తులతో జపించే వారి సంఖ్యే లేదు. కారణము వాటి యొక్క కీర్తి ప్రతిష్టను మనం కోల్పోయినాం. వాటి మీద అంటే శ్రద్ధాభక్తులన్నీ పూర్తిగా నశించిపోయినాయి. మేము విన్నామండి అంటారు. చూడండి, ఒక విషయాన్ని మనం చెప్పిన వెంటనే వాళ్ళు ఇచ్చేటటువంటిది ఏమిటి? నాకు తెలుసు. అప్పుడే అర్థమవుతుంది ఆ యొక్క స్తోత్రం పైన వీరికి ఎలాంటి భావన శ్రద్ధ అనేది ఉందో తెలుస్తుంది. అష్ట కష్టాలు పడుతున్నామండి అంటాం మనం. అసలుకి అష్టభోగాలు అనుభవిస్తున్నామని కొంతమంది అంటారు. చూడండి, స్వగృహం అన్నాడు. స్వగృహం అనేటటువంటిది సుఖాన్యమైనటువంటి నిద్రను ఇచ్చేటటువంటి శయ్య, అలాగే వస్త్రము, అలాగే ఆభరణాలు, మంచి లక్షణములు కలిగినటువంటి భార్య, సుగంధములు వెదజల్లేటటువంటి పుష్పములు, శరీరానికి పూతమందు అంటే ఏమిటి? గంధము, పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజుల్లో. షర్టు తక్కపోయినా అది కొట్టుకొని తిరిగేటటువంటి సంప్రదాయం వచ్చేసింది. సువాసనలు, అలాగే తాంబూల సేవనము. ఈ తాంబూల సేవనము అనేటటువంటిది ఈ 8 అష్టభోగాలు అంటారండి. మనం ఏదో అనుకుంటాం, ఇవి లేకపోతే అష్ట కష్టాలండి అంటాం. ఈ అష్ట కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలి అంటే ఎవరి అనుగ్రహం ఉండాలి? నేను ముందే చెప్పుకున్నాను, ఈమె చేతనే సకలము కూడా చూడబడుతుందని మనం చెప్పినాం. ఆ మహాలక్ష్మి యొక్క స్వరూపము లభించిందనుకో, మంచి గృహం ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా మనము ఏవిరా నీకు సడన్గా ఒక లాటరీ తగిలిందో లేకపోతే ఒక సూట్ కేసు దొరికిందో అనుకో, ఏం చేస్తామంటే వాడు ఏం ప్రశ్నిస్తాడు? వెంటనే మొట్టమొదటిగా ఏం చెప్తాడు? బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకుంటానండి అంటాడు. అంటే గృహం అనేది వాడికి సుఖాన్ని ఇస్తుంది. అన్ని ఫెసిలిటీస్ వచ్చేస్తాయి దాంట్లో. ఇంకా గృహం అంటే కారు ఉంటుంది, ఇక కారు అంటే నౌకర్లు, ఇవన్నీ కూడా అష్టభోగాలు అంటారు. ఈ అష్టభోగాల్ని మనకు ఎందుకంటే చూడండి, మహాలక్ష్మి ఎవరి భార్య? మహావిష్ణువు భార్య. మహావిష్ణువు ఎవరు? స్థితికారకుడు. స్థితి అంటే ఏంది? ఉండటం. ఉండేదానికి అవసరమైనటువంటి మెటీరియల్ కావాలి కదండి. మెటీరియల్ లేకపోతే ఏముంటుంది? అలాంటి మెటీరియల్ సప్లై చేసేటటువంటి మహాశక్తి ఎవరు? మహాలక్ష్మి. అర్థమవుతుందా? అలాగే చూడండి, ప్రతి ఒక్కరికి కూడా గ్రహ సంచారం బాగలేదు. శని అష్టమంలో ఉన్నాడు, అర్ధాష్టమంలో ఉన్నాడు. ఇలా మనకు జ్యోతిష్య పండితులు చెప్తుంటారు. ఈ జ్యోతిష్య పండితులు చెప్పేటప్పుడు గ్రహాల పరిస్థితులు బాగలేవని మనం భయభ్రాంతులు చేయటం వాళ్ళ ఉద్దేశం కాదనుకోండి. మన కొండని అలా ఏడ్చొచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? బాధపడతాం. ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తాం,
శాంతులు చేపిస్తాం. కానీ బ్రహ్మ శుక మహర్షికి ఒక అద్భుతమైనటువంటి లక్ష్మీ కవచాన్ని అందించినాడు. సుఖప్రతీతి బ్రహ్మో వాచ అని మనకు ఓ లక్ష్మీ స్తోత్రం ఉంది. 36 శ్లోకాలతో ఉంటుంది లక్ష్మి యొక్క స్తోత్రం. ఆ లక్ష్మీ స్తోత్రాన్ని ఎవడైతే ఉదయము సాయంత్రం పారాయణం చేశాడు అనుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. దానివల్ల ప్రయోజనం ఏందంటారా? వివాహం కానటువంటి వాడికి వివాహం అవుతుంది. అలాగే ఏ గ్రహస్థితుల చేత నువ్వు బాధపడుతున్నావో ఆ గ్రహాలు దుష్ఫలితాలను ఇవ్వకుండా మానేస్తాయి. గ్రహాలన్నీ వాడికి అనుకూలంగా మలుచుకుంటాయి. వ్యాపారం చేసేటటువంటి వాడికి వ్యాపారాభివృద్ధి, సంతానం లేనటువంటి వాడు పఠిస్తే సంతానాభివృద్ధి, గృహంలో అశాంతిగా ఉన్నటువంటి వారు పారాయణం చేస్తే శాంతి నెలకొల్తుంది. అలాంటి దివ్యమైనటువంటి స్తోత్రాలు మనకు లక్ష్మీపరమైనటువంటివి అనేకము ఉన్నాయి. అలాంటి వాటన్నింటినీ కూడా ఈ నవరాత్రి సమయాల్లోనే కాదు, ఈ నవరాత్రుల్లో ఏం చేసుకుంటాం? మూల విగ్రహాలను మనం అలంకరించుకొని వాటిని ప్రదక్షిణాలు చేసి పూజ చేసి ఒక రోజుతో చేతులు దుడితేసుకుంటే కాదు సుమా. మనకు ఒక సూచన, ఓహో లక్ష్మీదేవండి, ఈ లక్ష్మీదేవి యొక్క కొరత వల్ల ఏం జరుగుతుంది, ఈమెను ఆరాధిస్తే ఏం జరుగుతుంది అని మనకు ఆ రోజు మనకు లక్ష్మీ గజలక్ష్మి అలంకరణ చేసి అమ్మవారిని చూపిస్తారు. ఆమె మీద మనం భక్తి శ్రద్ధలతో ఇక ఆనాటి నుండి ఆరాధించటం మొదలు పెడతాం. అలాగే ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని మనకు పరిచయం చేస్తారు వారు. ఆ పరిచయం చేసిన పాట ఏ బాధలతో ఉండేటటువంటి వారు ఆ దేవతను ఎన్నుకొని ఆ దేవతను ఉపాసించి ఆ సుఖశాంతులు వాళ్ళు పొందే ప్రయత్నం చేస్తారు. అలాగే ఇంద్రుడు అమ్మవారిని సంతోషపెట్టినటువంటి బీజమైనటువంటి ఒక మంత్రం, అద్భుతమైనటువంటి మంత్రం ఉంది. వ్రాసుకునేటటువంటి వారుంటే వ్రాసుకొని ఇది నిరంతరం జపం చేయండి. అమ్మ అనుగ్రహం లభించే తీరుతుంది. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలవాసిన్యై స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలవాసిన్యై స్వాహా. ఈ మంత్రానుష్ఠానం చేసే కోల్పోయినటువంటి రాజ్యాన్ని, కోల్పోయిన భోగభాగ్యాల్ని అన్నిటినీ కూడా తిరిగి తెచ్చుకున్నాడు ఇంద్రుడు. ఈ యొక్క మంత్రానుష్ఠానం చేతనే కుబేరుడికి అంత స్థానం లభించింది. ఇది 10 లక్షల జపం చేసేవనుకో, ఇక్కడ మనం ఆ మాట అనగానే 10 లక్షల అండి అనగానే మనకు నోట్లో ఎలక్కాయ పడిపోతుంది. మనం చేయలేం, కానీ అన్నీ కావాలి. అంటే మన శరీరం సహకరించడం లేదు. ఇది మీ దోషం కాదు, యుగదోషం ఇది. కనుక మంత్రాన్ని మీరు శ్రద్ధాభక్తులతో జపం చేసినారనుకోండి, ఆ జపం చేసిన తర్వాత ఆ అమ్మ నీలోనే ఉంది, బయట ఎక్కడో లేదని కదలికలు వస్తాయి. కదలికలు వచ్చి ఆ తల్లి నీకు అనుగ్రహం తప్పకుండా చూపిస్తుంది. ఇంతెందుకండి, మీరు లక్ష్మీ కవచం ఒక 40 రోజులు చదివి చూడండి, ఆ అమ్మ యొక్క అనుగ్రహం మీకే అర్థమవుతుంది. కనుక లక్ష్మీదేవి గురించి అనంతంగా మనం చెప్పుకుంటూ పోతే అనేకమైన సాధనలు ఉన్నాయి, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. కనుక ఈ మహాలక్ష్మి గురించి నేను మీకు సంక్షిప్తంగా తెలియచేశాను. కనుక మరికొన్ని విషయాలు, ఎందుకంటే నవరాత్రుల్లో ఇంత మాత్రం చాలు, ఎక్కువ చెప్పినానుకో వీడియో పెద్దదవుతుంది, మీరు చూడలేరు కదా. కనుక
అందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఆ లక్ష్మీదేవిని ఆరాధించి ఆ లక్ష్మీ యొక్క కృపా కటాక్షానికి పాత్రలవుతానని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.